అరే ఇంకెన్ని రోజులు భయ్యా 60 లక్షలకు అవే డిజైన్లు, అవే ఫీచర్లు, అవే ఇంజన్లు, కుక్కలు కూడా ఏడుస్తున్నాయి భయ్యా. ఇవ్వడానికి వాడికి లేకపోయినా తీసుకోవడానికి మనకన్నా ఉండాలి కదా. నాకేం చేశారు ఇక్కడ? ఏంటిది సిగ్గు? నేను చెప్పే ఫార్చునర్ గురించి. ఒక్కరు కూడా పాత ఫార్చునర్ కొనకండి. కొత్త మోడల్ 2025 లో రాబోతుంది. డిఫెండర్ లాంటి సైజ్ తోటి ప్రాడో లాంటి లుక్స్ లో ఉండబోతుంది. ఇంకా ఫీచర్స్ అంటారా, 15 ఇంచెస్ 2 స్క్రీన్లు, వైర్లెస్ అన్నట్టు యాపిల్ కార్ప్లే, కనెక్టెడ్ ఫీచర్స్ ఉన్నాయి, 360 కెమెరాస్ ఉన్నాయి, ఫైనల్ గా సన్ రూఫ్ రాబోతుంది, వైర్లెస్ చార్జర్ ఉంది, ADAS లెవెల్ 2 తో రాబోతుంది. ఆటో వైపర్ లో ఇంటీరియర్ క్వాలిటీ కూడా బెటర్ ఉంది. సింపుల్ గా చెప్పాలంటే మినీ ల్యాండ్ క్రూజర్. మరి ఇంజన్ విషయం ఏంటంటే ఆరా చెప్తా. ఇంజన్ అంటారా 2.2 లీటర్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్ తో రాబోతుంది. డీజిల్ గిజిల్ బంద్ అయిపోతుంది. 20 మైలేజ్ పక్కా ఇస్తుంది. ఇంకా కొత్త ప్లాట్ఫామ్, రైడింగ్ హ్యాండ్లింగ్ చాలా బెటర్ అండ్ స్మూత్ అవబోతుంది. కానీ ధర దెబ్బేసింది అబ్బా. 80 లక్షల నుంచి స్టార్ట్ అయ్యి ₹1,00,00,000 వరకు పోతుంది ఎక్స్ షోరూమ్. అయినా సరే ఆడ లక్షల మంది క్యూలో వెయిట్ చేస్తున్నా కొనడానికి. చూసారా, నేను చెప్పపోయింటే ఇప్పుడు వెళ్ళి కొనేటోళ్ళు కదా పాత ఫార్చునర్ అని. అందుకే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోవాలని చెప్తుంటా.